నమస్తే, దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్తే మ్యామ్. ఈ మధ్యన మనం బాగా ఏఐ వచ్చిన తర్వాత కానీ, సోషల్ మీడియా వచ్చిన తర్వాత కానీ, ఈ ట్రోలింగ్ ప్రతిదీ కూడా ట్రోలింగ్ చాలా ఎక్కువ జరుగుతుంది. ఎక్కడ మనం జెంట్స్ మీద ఏదో జరిగింది అని అన్నా, ఒకవేళ న్యూడ్గా పెట్టినా కూడా జెంట్స్ని చూసేది ఉండదు, దాన్ని అంత క్యాప్చరింగ్ ఇది ఉండదు. ఫీమేల్ని దీనిలాగా వాడుకుంటున్నారు అన్నదైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అందులో వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ కూడాను, ఏదైనా వీడియోస్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఎంత తొందరగా బూతులు చాలా సునాయాసంగా వాడుతున్నారు. వాళ్ళకి ఎదర వ్యక్తికి సంబంధం ఉండదు, వాళ్ళు చెప్పే టాపిక్ కి సంబంధం ఉండదు, అసలు ఏ రిలేషన్ లేకపోయినప్పటికీ కూడా వీళ్ళు బూతులు వాడడం ఇట్లాంటివన్నీ ఎక్కువ చేస్తున్నారు. సో ముఖ్యంగా ఇప్పుడు తీసుకుంటే చిన్మయికి సంబంధించి చాలా రోజుల నుంచి ఇష్యూ జరుగుతుంది. మా ఫ్యామిలీని టార్గెట్ చేశారు అని చెప్పేసి ఆవిడ అంటూ ఉన్నారు. మీరు చూసుంటారు గతంలో వీడియో. అసలు వల్గర్ బూతులు అంటే జన్మలో మనం మాట్లాడలేము, వాటి గురించి డిస్కస్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ తనది ఒక న్యూడ్గా ఉన్న ఫోటో పెట్టేసి దాని మీద ఒక భయంకరమైన బూతుల క్యాప్షన్స్ అన్నమాట. సో మళ్ళీ ఆవిడ సజ్జనార్ దగ్గరికి వెళ్ళడము, ఆవిడ కేసు ఫైల్ చేయడం అది జరిగింది. మీరు ఏం చెప్తారు మేడం? అసలు అంటే ఇప్పుడు సొసైటీలో ప్రతి ఆడపిల్ల కూడా భయపడాల్సిన పరిస్థితి కూడా ఉంటూ ఉంది. ఎలాగ దారి తీస్తుంది అంటే ఇప్పుడు ఒక ప్రశ్నించే తత్వాన్ని చంపేయాలనుకుంటున్నారు, ఒక ధిక్కార స్వరాన్ని నోరు మూపించాలి అని అనుకుంటున్నారు. అసలు వీళ్ళు ఏం ప్రశ్నిస్తున్నారు? వీళ్ళ ధిక్కార స్వభావం వెనకమాల, ధిక్కార స్వరం వెనకమాల ఉన్న అభిప్రాయం ఏంటి అనేది ఎవరో చూడటానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు ఆవిడ ఒక సనాతనవాదాన్ని తిట్టింది, ఒక పురుషాహంకారాన్ని ప్రశ్నించింది, ఒక కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించింది. సమాజంలో ఆల్రెడీ ఉన్న అభిప్రాయాల్ని ఆవిడ కాదు ఇది తప్పు అన్నది, అంతే. ఇంకా ఆవిడని బూతులతో తిట్టాలా, దారుణంగా కామెంట్లు పెట్టాలా, అసలు ఆమెకి పిల్లలే పుట్టకూడదు, ఇట్లాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళే కాకూడదు, పిల్లలు పుట్టిన వెంటనే చచ్చిపోవాలి, అసలు వీళ్ళే కంప్లైంట్ వీళ్ళే, జడ్జిమెంట్ వీళ్ళే, విచారణ వీళ్ళే, జడ్జిమెంట్ వీళ్ళే ఇచ్చేసేసి వీళ్ళు ఎంత అత్యంత క్రూరంగా తయారవుతున్నారంటే, నా దృష్టిలో మాంస భక్షకులని ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారంట కొన్ని చోట్ల, క్యానిబల్స్ అంటారు. అయితే వీళ్ళు ఈ మాంస భక్షకుల కంటే వీళ్ళు ఏదో నాగరికులం కదా. ఇవాళ మాంస భక్షకులు అంటే ఏంటి? వాళ్ళకి చదువు సంధ్య ఉండదు, ఏమీ ఉండదు. వాళ్ళు వాళ్ళ ముందు వాళ్ళు అలా తింటారు కాబట్టి వాళ్ళు కూడా అలాగే తింటా ఉంటారు. అదొక ప్రవృత్తి అనుకోండి. వాళ్ళు చేశారు అంటే ఆడ పరిస్థితులను బట్టి వాళ్ళు అలా చేశారు అంటే పోనీ అనుకుంటాం. వాళ్ళు ఇక్కడ మన సభ్య సమాజంలో లేరు కాబట్టి ఎక్కడో ఉన్నారు. శవాలను బిక్కు తినేవాళ్ళు, మనుషులు బిక్కు తినేవాళ్ళు వాళ్ళు ఎక్కడో ఉన్నారు, అడవుల్లోనో లేకపోతే ఎక్కడో ఉన్నారు, కీకారణ్యాల్లో ఉన్నారంటే మన జోలికి రారు కాబట్టి అమ్మాయి అనుకుంటాం. కానీ మన మధ్యనే ఉండి నరమాంస భక్షకుల్లాగా తయారైపోతున్నారు ఇవాళ ఈ సోషల్ మీడియాలో ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు. అసలు ఈ కామెంట్ పెట్టేవాడికి ఆ చిన్మయి శ్రీపాద మాట్లాడిన దానికి సంబంధమే ఉండదు. అసలు వీడికి వ్యక్తిగతంగా కానీ వీడి కుటుంబానికి కానీ మహా అయితే వీడు నమ్మే భావజాలానికి ఏమైనా భావజాలాన్ని ప్రశ్నించేటట్లు ఉండొచ్చు. అంటే ఇప్పుడు నీ భావజాలాన్ని ప్రశ్నిస్తే నువ్వు ఈ విధంగానే రియాక్ట్ అవుతావా? కాకూడదు కదా మరి అట్లా. మరి అయినా కానీ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈవిడికి నిప్పుకి ఉప్పు తోడైనట్టు ఈవిడే ఇలా ఉంటది అంటే ఈ భర్త ఇంకా ముందుకెళ్ళిపోయి మహిళలకి అనుకూలమైన సినిమాలు తీస్తున్నాడు. ఒక పెళ్లిలో ఆ పెళ్లిలో ఉండే కొన్ని అవకతవకల్ని ప్రశ్నించాడు ఆయన చెలసవ్ అనే సినిమాలో. ఎవరైనా చూడొచ్చు, ఇప్పటికి కూడా చాలా మంచి సినిమా అది. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అని ఒక సినిమా తీశాడు. ఈ గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో ఆ సందర్భంగానే ఆయన మాట్లాడాడు, ఆడపిల్లలు అంటే ఖచ్చితంగా ఇలానే ఉండాలి, ఇలా ఉంటేనే ఆడపిల్లలు అంటారు అనడం కరెక్ట్ కాదు, వాళ్ళకి నచ్చినట్టు ఉండటం అనేది చాలా వాళ్ళ హక్కు అది. ఇప్పుడు నేను నా భార్యకి తాళి కట్టాను కానీ వేసుకుంటుందా వేసుకోదా అనేది ఆవిడ ఇష్టం, ఆవిడకి ఇష్టమైతే వేసుకుంటుందే లేకపోతే లేదు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ ఇవ్వగానే ఆయన మీద పడిపోయారు. ఇదేంటి ఎలా మాట్లాడుతున్నారు అని అన్నందుకు గానీ ఆవిడ మీద పడిపోయారు. ఇక వాళ్ళిద్దరి మీద ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారంటే అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేశారు. నీకు ఒళ్ళు కొవ్వెక్కిందా, నువ్వు మా తాళి ఎందుకు వేసుకోవు, తాళంటే అంత ఇష్టం లేని కాడికి నువ్వు ఆ పెళ్లి ఎందుకు చేసుకున్నావు, ఇలా రకరకాలుగా మాట్లాడేశారు. మాట్లాడి ఇప్పుడు పెళ్లి చేసుకునే విషయంలో అమ్మాయి అబ్బాయి ఎంత ఫర్మ్గా ఉంటారు అనే దానికి ఉండేవాళ్ళు కూడా ఉండొచ్చు ఫర్మ్గా, నేనేం కాదనట్లా. కానీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు,
మిమ్మల్ని కన్నాము, పెంచాము, మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాము, మీ పెళ్ళిని మేము ఈ విధంగా చూడాలనుకుంటున్నాము, కాబట్టి మేము ఆచరించే మతాచారం ప్రకారం చేసుకోండి అంటే చేసుకునే పిల్లలు ఉన్నారు. అలాగే తల్లిదండ్రులకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ మాకు ఈ పద్ధతిలోనే కావాలని అడిగే పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా పోనీలే జనరేషన్ మారింది కదా, వాళ్ళు ఇలా కోరుకుంటున్నారు, తప్పే ఉంది అని చెప్పి. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు కమ్యూనిస్టు కుటుంబాల్లో పెళ్లిళ్ళన్నీ స్టేజ్ మ్యారేజ్లు జరిగాయి. అంటే బ్రాహ్మడు తంతు ఈ వ్యవహారాలు లేకపోకుండా రిజిస్ట్రేషన్ అట్లా ఉండేది. అయితే ఇది ఒక 30 ఏళ్ల క్రితము 40 ఏళ్ల క్రితము ఈ పెళ్లిళ్ళు బాగా ఎక్కువగా జరిగాయి. మా పెళ్లి కూడా అలాగే జరిగింది. అయితే ఇప్పుడు ఆ రోజుల్లో ఆ పెళ్లిళ్ళు చేసిన వాళ్ళ పిల్లలందరూ ఇప్పుడు సాంప్రదాయ పద్ధతిలో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇది చాలా ఒక రకంగా చాలా ప్రశ్నార్థకం అవుతుంది సమాజంలో. అయితే ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు అంటే, మనకు ఆదర్శాలు ఉన్నాయి, మనం చేసుకున్నాం, పిల్లలకి ఆదర్శాలు లేవు, మనం ఆ పిల్లల్ని ఆ విధంగా ఆ ఆదర్శాలకు అనుగుణంగా మనం పెంచలేకపోయాం అనుకోవటానికి కూడా వీల్లేదు, రుద్దలేం కదా, అది వాళ్ళ ఛాయిస్ అనుకుని ఒప్పుకుని చేస్తున్నారు. కానీ చుట్టూ చూసే వాళ్ళు ఏమంటారు, మీ ఇంట్లోనే మీరేమీ చేయలేకపోయారు. ఇప్పుడు మామూలుగా అంటాం కదా, మార్పు అనేది ఇంటి నుంచే మొదలవ్వాలి అని చెప్పి. మరి మీ ఇంట్లోనే మీరు ఎందుకు మార్పు చేసుకోలేకపోయారు అంటే, ఇప్పుడు ఇట్లాంటివన్నీ $1 మిలియన్ క్వశ్చన్స్ అవుతాయి, కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండవు. అందుకని అలా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడిగుంటారు, మీరు ఈ విధంగా పెళ్లి చేసుకోండి అని. అంతే అడిగితే చేసుకుని ఉంటారు. తాళి కూడా కట్టే ఉంటాడు. కట్టినంత మాత్రాన దాన్ని జీవితాంతం ఒక నమ్మకం మనకి ఈ రోజు ఉంది అంటే ఇదే నమ్మకం మనం చచ్చే వరకు ఉండాలని లేదు. మారొచ్చు మధ్యలో అభిప్రాయాలు. కాకపోతే ఈ అభిప్రాయాలు మారేది ఎలా ఉండాలి అంటే, వేరే వాళ్ళకి నష్టం జరగకూడదు, వేరే వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు, సమాజానికి హితంగా ఉండాలి, సమాజానికి నష్టం జరగకూడదు, లాభం జరిగినా జరగకపోయినా నష్టం జరగకూడదు, ఇట్లా ఉండాలి. తప్పితే నేను ఆ రోజు అలా ఉన్నాను కాబట్టి ఈ రోజు నేను మారాను కాబట్టి దానికి పూర్తి విరుద్ధంగా చేస్తాను అని చెప్పి అంటే ఏదో అంటారే పిచ్చి ముదిరింది రోకలు చుట్టండి అన్నట్టు ఉంటది. అయితే ఇప్పుడు వీళ్ళు మాకు ఇష్టం లేదు ఆ విధంగా, ఆ రోజు అంటే పెద్దవాళ్ళ కోసం పెళ్లిళ్ళు చేసుకున్నాము, తాళి వేసుకుంటారా వేసుకోదా ఆవిడ ఇష్టం అని ఆయన ఇవ్వగానే దాన్ని పట్టుకొని నానా రాగాలి కదా, లాగి 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 పీకి వాళ్ళ వ్యక్తిగత దోషాలు ఏంటి. అసలు ఇప్పుడు ఇలా కామెంట్లు చేసే వాళ్ళు కూడా 2-3 రకాలు ఉంటారు. ఒక రకం ఏంటంటే ఖచ్చితంగా ఈ భావజాలాన్ని, అంటే వీళ్ళు ఇంత స్వేచ్ఛాయుతమైన భావజాలాలలోకి వెళ్ళడం ఇష్టం లేక ఇలా వెళ్ళడం వల్ల ఈ సమాజం ఏమైపోతుంది, అయ్యో సమాజం చెడిపోతుంది, అసలు ఇవాళ ఆచారాలంటే ఇష్టం లేదు, వ్యవహారాలంటే ఇష్టం లేదు, సాంప్రదాయాలంటే గౌరవం లేదు, ఈ యువత అంతా చెడిపోతుంది అని ఆలోచన చేసి ఒక గుంపుగా ఒక మూక మనస్తత్వంతో దాడి చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో అసలు సోషల్ మీడియాలో ఉన్నాం కదా ఏదో కామెంట్ పెట్టాల్సిందే అని వీళ్ళు ఏం చేస్తారంటే పైన వాళ్ళు ఏం కామెంట్ పెట్టారో చూస్తారు, దానికి తగ్గట్టుగానే పెడతారు. కొంతమంది ఆకతాయిలు ఒక రకమైన సునకారం దాన్ని పొందుతారు. ఇందాక నేను చెప్పానే నర్రోప రాక్షసులని, ఆ ఆనందం కోసం పెట్టేవాళ్ళు. అయితే ఈ 3 రకాలుగా ఎవ్వరు పెట్టినా మీరు మీ అభిప్రాయం చెప్పండి, అంతేకాని వాళ్ళ వ్యక్తిగతమైన గోప్యతలోకో వ్యక్తిగత ప్రతిష్టలోకో వ్యక్తిగతమైన మనశ్శాంతిలోకో ఫీల్ అవ్వాలి మనం తీసుకోవాల్సిన అవసరం ఉండకూడదు, వెళ్ళి మాట్లాడకూడదు. ఇప్పుడు వాళ్ళు చెప్పారా తాళి వేసుకోవడం అనేది మా వ్యక్తిగతం అని చెప్పారు, మా వ్యక్తిగత ఇష్టానికి సంబంధించింది అన్నారు. దీనివల్ల ఈ క్షణానికి ఈ క్షణం ఈ సమాజానికి వచ్చే నష్టం ఏంటి చెప్పండి? లేదు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పగానే అందరు దేశంలో ఉన్న ఆడవాళ్ళందరూ తాళి కింద పడేస్తున్నారా? పడేయరు కదా. మరి మీకు వచ్చిన బాధ ఏంటి? పైగా ఏంటి అంటే ఒక పురుషాధిక్యతను ప్రశ్నించింది చిన్నమయ్యి శ్రీపాద. వైరముత్తు అనే అతను నా పైన లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు, నన్ను వేధించాడు అన్నది. అంతే. ఇంకా ఆవిడ మీద విరుచుకుపట్టం, ఆ రోజు మొదలైన విరుచుకుపట్టం అనేది ఈ రోజు వరకు ఆగలేదు. మాటలు అన్ని అవి ఇవి అన్ని అయిపోయి చివరికి ఆవిడ నగ్న చిత్రాలను కూడా విడుదల చేసేదాకా ఈ గ్యాంగ్
ఈ నరరూప రాక్షసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తెగించేశారు, అవును. పెట్టేశారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఇలా చేయగానే ఈవిడ్ని తిట్టాం, పోస్టులు పెట్టాం, చంపుతామన్నాం, బూతులు తిట్టాము, ఇన్ని చేసి ఈవిడ చెల్లించట్లేదు కదా, ఈవిడికి మిగిలింది ఏంటిగా ఈమె పరువు తీయాలి అని ఆమె దేహం మీద దాడి చేయాలి. ఆమె దొరకదు కాబట్టి అత్యాచారం చేయటానికి మానసిక అత్యాచారం చేసేసేయాలి అని వీళ్ళు డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిపోయి ఆ బూతుల అర్థాలు కూడా అవే, అవన్నీ అనేసేసి చివరికి ఆవిడ్ని మార్ఫింగ్ ఫోటో పెట్టారు. పెడితే అదే ఇంకో అమ్మాయి అయితే గనక సిగ్గుతో చచ్చిపోయో, అవును, అట్లా పరువుకు భయపడో, ఇంకోటో చేసి ఇంకా నోరెత్తకుండా నోటికి ప్లాస్టర్ వేసి కూర్చుంటది అనుకున్నారు. అలా చేస్తే ఇంక చిన్మయి శ్రీపాద్ ఎందుకు అవుద్ది? ఆ అమ్మాయి అవ్వదు. ఆ అమ్మాయి ఒక ధీర వనిత. నిజానికి ఇవాళ ప్రశ్నిస్తున్న అమ్మాయి, ఇవాళ ఒక ధిక్కార స్వరం. ఇవాళ ఈరోజు ఆడపిల్లలు ఎవరన్నా ఒక ఐకాన్ గా చూడాలి అంటే గనక చిన్మయి శ్రీపాదం చూసి నేర్చుకోవాలి. ధైర్యంగా మీరు మనసులో మీరు అనుకుంటున్నది మాట్లాడటం కావచ్చు. అమ్మాయి ఒకటే ప్రశ్నించింది, నాకు పిల్లలే పుట్టకూడదు, పుట్టిన చచ్చిపోవాలని కోరుకుంటున్నారు, వీళ్ళెంత నరరూప రాక్షసులు అని ప్రశ్నించింది. అవునా కాదా? అసలు ఆ పిల్లలు పుట్టకూడదు మీరు ఎట్లా కోరుకుంటారు? పైగా పుట్టిన పిల్లలు చచ్చిపోవాలి, ఒక జీవి అంతరించిపోవాలి, ఒక జీవి చచ్చిపోవాలని కోరుకుంటున్నారంటే మీరెంత పైచాచికత్వం. అందుకే వీళ్ళని నేను నర్రపు రాక్షసులతో పోల్చింది. ఊరికినే కాదు, మనం కాస్త కటువుగానే మాట్లాడుకోవాలి ఇట్లాంటి వాళ్ళ గురించి. లేదు మేడం, అసలు చాలా దారుణంగా ఉంది సోషల్ మీడియాలో. అది పనికొచ్చిందా పనికిరాందా, వాళ్ళు సాంప్రదాయమైన మనుషులా లేకపోతే ఇంకోటి వాళ్ళకి మనిషిని అపీరెన్స్ చూస్తే తెలుస్తుంది. అయినా కూడా కింద కాకపోయినా మాట్లాడే హక్కు లేదు మనకు. లేదు, అదే అంటున్నా, కాకపోయినా మాట్లాడే హక్కు లేదు. అసలు మనం ఎవరమి? బట్ అయినా కూడా మనకి జడ్జిమెంట్ ఇచ్చే హక్కు లేదు. మనని రెండో వాళ్ళ గురించి, రెండో వాళ్ళ నడవడిక గురించి కామెంట్ చేసే హక్కు లేదు. మీరు ఎందుకు మాట్లాడతారు? మీకు ఏమి హక్కు ఉంది? మా బట్టలు వేసుకుందా కూడా ప్రశ్నించి దమ్ముంటే ఎవరికైనా అది చేయరు. ఒరిజినల్ గా టాపిక్ ఏం మాట్లాడరు. బూత్ మాట్లాడేస్తే అయిపోయింది, మేము దాడి చేసేసాం అనుకుంటారు. ఇలా అన్నదన్నమాట. అసలు వీళ్ళకి పెళ్ళిళ్ళు ఎందుకు అని అడిగింది. నాకు పిల్లలే పుట్టకూడదు అని అనుకున్నారు, పుట్టిన చచ్చిపోవాలి అనుకునే వాళ్ళకి పెళ్లిళ్ళే అవ్వకూడదు అన్నది. అయితే ఇప్పుడు దీని మీద కూడా ఆమె ఏం స్పందించిందంటే చట్టాన్ని ఆశ్రయించింది. ఇలా పైగా చట్టాన్ని ఆశ్రయించి ఆమె ఏం చెప్పిందంటే, ఎవరికైనా ఇట్లాంటి వేధింపులు ఎదురైతే గనక మీరెవరు కుంగిపోవద్దు, భయపడొద్దు, మీరు చట్టాన్ని ఆశ్రయించండి, మీ తల్లిదండ్రులకు చెప్పండి, చట్టాన్ని ఆశ్రయించండి అని చెప్పింది. చాలా శభాష్ అయిన మాట ఇది. ఇవాళ ఈ అమ్మాయి విషయమే కాకుండా రాహుల్ రవీంద్రను, శ్రీపాద, ఈ ఇద్దరు వ్యవహారమే కాకుండా జనరల్ గా కూడా ఇవాళ అమ్మాయిలకి చాలా వేధింపులు వస్తున్నాయి. మామూలుగా బయట కనిపించి చేసే లైంగిక వేధింపులు, లేకపోతే మర్యాద లేకుండా మాట్లాడటం, ఇవన్నీ పక్కన పెట్టేసి బూతులతో సంబోధించడం, ఇవన్నీ పక్కన పెడితే అసలు వాళ్ళకి డబ్బుల గురించో, లేకపోతే నువ్వు మాకు లొంగిపోతావా, చస్తావా, నీ న్యూడ్ పిక్చర్స్ మా దగ్గర ఉన్నాయి, లేకపోయినా గానీ వీళ్ళు ఉన్నాయేమో అని భయపడతారు. అలాగే ఎవరన్నా ఒక అబ్బాయి తోటి ఆ అమ్మాయి సన్నిహితంగా మెలిగిన ఫోటోల్ని మళ్ళీ వేస్తాము, ఈ ఫోటోలు ఉన్నాయి కాబట్టి నువ్వు కూడా మాతో అలా గడపాలని గాని, ఇట్లాంటి ఏ బెదిరింపులు వచ్చినా ఆడపిల్లలు భయపడొద్దు. పైగా మీరు కంప్లైంట్ చేస్తే మీ వివరాలు చాలా గోప్యంగా ఉంటాయి. మీకై మీరు చెప్పుకోవాల్సింది తప్పితే డిపార్ట్మెంట్ ఎవరికి చెప్పదు. ఈ ధైర్యాన్ని మీరు తెచ్చుకోండి. ఎవ్వరూ భయపడొద్దు. మీ మీద ఏమన్నా కామెంట్ వచ్చిందా పట్టించుకోకుండా వదిలేయండి. లేదు మీరు బాధపడ్డారా, బాధపడకండి. బాధపడదలుచుకోకపోతేనే వదిలేయండి. బాధపడే ఉద్దేశం ఉంటే బాధపడకుండా మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్లుగా మీరు సంబంధిత పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళండి. దీనికి ఏంటంటే ఏ సైబర్ క్రైమ్ కైనా సరే 1930కి కాల్ చేసుకోవాలి. 181కి మహిళల పైన వేధింపులకి 181, లేదు అందరికి సులువుగా గుర్తుండాలంటే 100, 100. ఈ 3 నెంబర్లో ఎవరికి ఫోన్ చేసినా మీరు మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అవును, ఇప్పుడు శ్రీపాద కూడా అలాగే చేసింది. అందుకే ధైర్యంగా ఉండి, మనకి చట్టం ఉంది,
మనకు హక్కు, చట్టాన్ని వాడుకునే హక్కు ఉంది. ఎందుకంటే మనం కట్టే ట్యాక్సుల మీదనే అవును ఈ దేశం వాళ్ళకి జీతాలు ఇస్తుంది. మనకు ఆ హక్కు ఉంది, మనకు న్యాయం పొందే హక్కు ఉంది, చట్ట ప్రకారం న్యాయం పొందే హక్కు ఉంది. ఆ హక్కును మీరు పక్కన పెట్టుకోకుండా, దాన్ని మీ హక్కును మీరు వినియోగించుకోకుండా మేము బాధపడిపోయాము అంటే ఉపయోగం లేదు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే అప్పుడు కోర్టులో కేసు కూడా వేసుకోవచ్చు. అందుకని అందరూ ధైర్యంగా ఉండండి. ఏదైనా ఇవాళ యూత్కి మట్టుకు చిన్నపై శ్రీపాద ఒక ఐకానిక్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు. అలాగే రాహుల్ రవీంద్రన్ సినిమాలు తీసే సినిమాలు కూడా అతను మహిళా పక్షపాతి అని నేను అనను. అతను ఉన్నది ఉన్నట్లుగా ఈ సమాజానికి ఏం అవసరమో చెప్తున్నాడు. ఒక మహిళ ఎట్లా సమస్యలతో పోరాడాలి, సమస్యలు వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా నిలదొక్కోవాలి అనేది అతని గర్ల్ ఫ్రెండ్ చిత్ర కథాంశం. అది అర్థం చేసుకోవాలి. అవును, అర్థమైన వాళ్ళకే అర్థం అవుతుంది, మూర్ఖులకి ఏం అర్థం అవుతుంది, మోటోడికి మొగల్పు ఇచ్చినట్టు అవుతుంది. అందుకని ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళిద్దరి పైన జరిగే దాడికి సంబంధించి ఆమె కంప్లైంట్ చేసింది కాబట్టి పోలీస్ శాఖ కూడా ఇది త్వరితంగా పరిష్కారం చేసి నిందితులకు శిక్ష పడితే వేరే వాళ్ళకి భయం ఉంటుంది. అలాగే ఎవరైనా బాధితులు ఉంటే బాధితులు కూడా ఒక ధైర్యం వస్తుంది. ఇది చిన్మయి శ్రీపాదకి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అనే దానికంటే కూడా మిగిలిన వాళ్ళకి కూడా ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఈ కేసు లో మీరు తీసుకునే చర్యలు అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిద్ర లేవాలి. మొద్దు నిద్ర ఏమన్నా పోతుంటే నిద్ర లేచి వీటి మీద యాక్షన్ తీసుకోవాలి. సినిమా ఇండస్ట్రీ ప్రజలకి మీరు ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరము, ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉందని చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.